హాయ్ హలో అందరికీ నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? మాకు మిడ్‌నైట్ నుంచి మంచు తుఫాన్ పడతా ఉందండి. తుఫాన్ వల్ల ఇప్పుడు మంచు బాగా కొంచెం హెవీగా పడుతుంది. మిడ్‌నైట్ నుంచి పడతా ఉందండి మాకు మామూలుగా. ఇప్పుడు కొంచెం ఎక్కువయిందండి. ఇప్పుడు ఉదయం 11:40 అలా అయిందండి. ఇదంతా మంచు అసలు ఇప్పుడు ఫ్రీజింగ్ రెయిన్ లాగా పడుతుందండి. అంటే కొంచెం పడితే జారుతుంది చూడండి, అలాగ పడతా ఉంది. దానివల్ల ఇక్కడ ఇదిగో పింక్ సాల్ట్ అది చల్లారు. ఇది ఇక్కడ అంతవరకు క్లీన్ చేసి, అంటే జారి పడకుండా అండి. అక్కడైతే రోడ్లు అసలు క్లీన్ చేయలేదు మామూలుగా. అది అక్కడ వెహికల్ వెళ్ళేదంతా ఇదంతా రోడ్ అండి. మంచు చూడండి ఎలా ఉందో. అంటే స్నో ఫ్లేక్స్ లాగా పడుతున్నాయండి. చిన్నగా కొంచెం గడ్డగట్టినట్టు పడుతుంది చూడండి అలాగా. ఇదంతా చూడండి ఎలా ఉందో. కనిపించటం లేదు కానీ కొంచెం ఎక్కువైందండి. ఎక్కువైంది వాళ్ళకి. చూడండి వాళ్ళు స్నోలో కూడా ఎలాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చండి. వాళ్ళు అదే ఎంట్రన్స్ దగ్గర క్లీన్ చేసి పింక్ సాల్ట్ చల్లుతున్నారండి. పూర్తిగా పడ్డది కదా నడిచే దగ్గర కూడా. ఇక్కడ జారి పడిపోకుండా వాళ్ళు పింక్ సాల్ట్ చల్లిస్తున్నారండి అపార్ట్మెంట్ వాళ్ళు. స్నో సౌండ్ చూడండి ఎలా వస్తుంది. చూడండి అలాగే వెళ్తూ ఉన్నారు. వీళ్ళే వెళ్తానే ఉన్నాయండి. ఎమర్జెన్సీ కానీ ఏదైనా ఇప్పుడే క్లీన్ చేయడానికి వచ్చింది ఒకటి వెహికల్. మామూలుగా అది బ్లేడ్ లాగుతారు చూడండి మన పొలాలల్లో, అలా ఉంటాయండి. కార్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని కార్లు ఇగో క్లీన్ కూడా చేసుకోకుండా వెళ్ళిపోతున్నాయండి. ఎప్పుడూ లేదండి ఈ విధంగా. దాదాపు పడ్డదండి 1 feet దాకా పడ్డది అనుకుంటున్నాను నేను. ఏంది కళ్ళల్లో నువ్వు గుంతలు ఉంటాయి జాగ్రత్త. గుంతలు బాబా 2 step 1 ఓల్డ్ స్కూల్. మా వాడు స్కూల్ లేదని ఎంజాయ్ చేస్తున్నాడండి. ఈ వీక్ అంతా లేదు స్కూలు. ఇంకా చూడండి హౌస్ మీద కూడా ఎలా ఉందో, అపార్ట్మెంట్స్ మీద. ఏం లేదండి, కింద ఉండే వాళ్ళకి అది పైన 4th floor అండి. అది అలా ఉండే వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుందండి చలి. మిడిల్లో 2nd floor 3rd floor ఏమి ఉండదండి. మేము ఉన్నాం కానీ మేము ఏరు కింద ఉండాల్సి వచ్చింది, కింద ఫ్లోర్లో. మా చిన్న అబ్బాయి వల్ల ఇక్కడ కంప్లైంట్ ఇస్తారండి ఊరికి సౌండ్ చేసినా కానీ పైన, అందుకని ఉండాల్సి వచ్చింది. వాకింగ్ తీసుకొచ్చిందాము డాగ్ని. కారు ఎప్పటి నుంచో అక్కడ స్ట్రక్ అయిపోయిందండి. మరి లోపల ఉన్న అతను ఎలా ఉన్నాడో కానీ. మామూలుగా
వస్తారు వాళ్ళు ఫోన్ చేస్తే, అంబులెన్స్ అలాగ వస్తారు. కార్ అయితే ఉంది అక్కడే. ఈవినింగ్ టైం అండి. ఇప్పుడే వచ్చే క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు 2 వెహికల్స్ వచ్చాయి. సౌండ్ చూడండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది ఈవినింగ్ టైం. ఇలాగండి వెనక వెహికల్ క్లీన్ చేస్తా వెళ్తే క్లియర్ అయిద్దండి, లేకపోతే పడతానే ఉంటుంది. దానివల్ల కార్లు అవి స్లిప్ అయిపోతాయండి మామూలు కొన్ని. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది అంబులెన్సు. నా చూడ ఆ కారు కోసమే వచ్చిందట్టుందండి. ముందేమో అంబులెన్స్, వెనకేమో ఫైర్ ఫైటర్స్ ఉంటారండి. ఫైర్ ఇంజిన్ అంటారు కదా మనకి, అలాంటి వాళ్ళు కూడా వస్తారండి. వెళ్తా ఉంది, నడుచుకుంటూ వెళ్తుంది. అలాగైతే ఆ కార్ కోసమే వచ్చిందండి. ఇదిగండి ఇదంతా మాకు అపార్ట్మెంట్ ఇటు బ్యాక్ సైడ్ వస్తుందండి. ఈ బ్యాక్ సైడ్ అంతా ఇది ఆఫీస్ ఉంటుంది. చూడండి అంతా ఎలా ఉందో. దాదాపు అయితే 1 feet దాకా పడ్డదండి. నేను అనుకుంటున్నాను 1 feet దాకా పడ్డది. ఎప్పుడూ లేదండి మేము వచ్చినప్పుడు. మేము 2016లో రాకముందు ఒకసారి పడ్డదంట. ఇప్పుడు ఇదేనండి 17, 18లో ఇంత పడలేదు, కానీ ఈసారి ఎక్కువ అండి. తుఫాన్ వల్ల ఏమో. చలి కూడా బాగానే స్టార్ట్ అయ్యిద్దండి. ఇదేమో హోటల్ అండి, ఇదే ఆఫీసు, ఇది మా అపార్ట్మెంట్ అండి. ఇది 5 star హోటల్ అండి. వెళ్ళిపోతున్నాం, ఎక్కువైంది చలి, ఇంకా ఫ్రీజింగ్ అయిపోయింది చేతులు అవి. పార్కింగ్ ఏరియా 3 floors ఉంటుందండి, 3 or 4 ఉంటుంది. ఇది లోపల మా అపార్ట్మెంట్ అండి, హోటల్ లాగా ఉంటుంది. అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, లైక్ చేయండి.